మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైసీపీ నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. 2 రోజుల క్రితం జోన్ల వారీగా మహిళా ఇన్ఛార్జీలను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా యువ రథ సారథులను జగన్ నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను 5 విభాగాలుగా విభజించారు. ఈ 5ంటికి రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వైఎస్ జగన్ నియమించారు. జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు అన్నారెడ్డి, ఆదిరెడ్డి రాజ్. జోన్ 2 కింద కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలకు కారమూరి సునీల్ కుమార్. జోన్ 3 కింద కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాకు పేర్ని, కిట్టు. జోన్ 4 పరిధిలో ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భూమన అభినయ్. జోన్ 5 పరిధిలో వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు భైరెడ్డి, సిద్ధార్థ్ రెడ్డిలను నియమించారు. వీరిలో భైరెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి మొదటి నుంచి వైసీపీ యువజన విభాగం రాష్ట్ర స్థాయి బాధ్యతల్ని చూస్తున్నారు. కొత్తగా మాజీ మంత్రులు కారమూరి నాగేశ్వరరావు, పేర్ని నాని తనయులు సునీల్ కుమార్, కిట్టులకు కొత్త బాధ్యతల్ని అప్పగించడం విశేషం. 2019లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆదిరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆదిరాజు పనిచేసిన అనుభవం ఉంది. వీళ్ళందరిలో ఎన్నికల్లో ఓడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన యువ నాయకుడు భూమన అభినయ్. తిరుపతి నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగిన అభినయ్ కూటమి సునామీలో ఓడిపోయారు. ఆ తర్వాత కూటమి అణచివేత చర్యలు కొనసాగుతున్నా లెక్క చేయకుండా అప్రజాస్వామిక విధానాలపై తనదైన రీతిలో జనానికి కళ్లకు కట్టడంలో అభినయ్ సృజనాత్మకంగా ముందుకెళ్లారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, కర్ణాటక, ఏపీ మధ్య పెట్రోల్ ధరల్లో వ్యత్యాసం, అలాగే సూపర్ 6 పథకాలు అమలు కాకపోవడం వల్ల ఒక్కో కుటుంబం ఏడాదిలో ఆర్థికంగా ఎంత మొత్తంలో నష్టపోయిందనే విషయాన్ని క్లిష్టంగా జనం దృష్టికి తీసుకెళ్లడంలో అభినయ్ సక్సెస్ అయ్యారు. అలాగే విద్యుత్ ఛార్జీల ధరల పెంపుతో జనం పడే ఇబ్బందుల్ని నాటకం రూపంలో జనాన్ని చైతన్యపరిచే ప్రయత్నం అందరి మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో యువజన నాయకులుగా కేవలం వారసత్వ నేపథ్యం కాకుండా జవసత్వం ప్రాతిపదికగా బాధ్యతల్ని అప్పగించడం విశేషం.